హలో ఎవరీవన్, నసీర్ బాబు మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగాయి. 13వ తారీఖు నాడు ఆ ఎలక్షన్స్ జరిగితే ఈ రోజు 13వ తారీఖు నాడు ఈ రోజు రిజల్ట్ రావడం జరిగింది. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి 8:30 ఆ టైంకి ఉన్న రిజల్ట్ని మీకు ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ, మేజర్గా కానీ ఎక్కువగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ సీట్లను సాధించడం జరిగింది. అలాగే మనకి మున్సిపాలిటీలు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 116 ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 67 స్థానాలు, బీఆర్ఎస్ వచ్చేసి 14 స్థానాలు, బీజేపీ వచ్చేసి ఎటువంటి ఈ మున్సిపాలిటీని చేజెక్కించుకోలేదు. అలాగే ఈ ఒదేర్స్ అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వచ్చి ఒకటి గెలిచారు. హంగ్ అని అంటాం. నేను లాస్ట్ వరకు వీడియో మీరు చూసినట్టయితే హంగ్ గురించి నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక రఫ్ ఐడియా అనేది వస్తుంది. అలాగే ఈ హంగ్ గురించి మీరు తెలుసుకుందామంటే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కంటిన్యూ చేయడానికి ఇంకంటే మనం ముందుగా వెళ్తే అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ వార్డులు వచ్చేసి 2581 ఉన్నాయి. దీంట్లో కాంగ్రెస్ వచ్చేసి 1346, బీఆర్ఎస్ వచ్చేసి 723, బీజేపీ వచ్చేసి 261. ఈ ఏదైతే ఇండిపెండెన్స్ క్యాండిడేట్ ఉంటారో చూసారో వాళ్ళందరూ కూడా 252 మున్సిపాలిటీ వార్డులు గెలుచుకోవడం జరిగింది. అలాగే కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లు ఉన్నాయండి. మీ అందరికీ కూడా కార్పొరేషన్ లిస్ట్ నేను ఒకసారి పక్క పెడతాను, ఒకసారి చెక్ చేయండి. 7 కార్పొరేషన్లు, అందులో కాంగ్రెస్ 4 గెలవడం జరిగింది, బీఆర్ఎస్ ఒక్క కార్పొరేషన్ సీటు కూడా గెలవలేదు, బీజేపీ 2 స్థానాలు గెలిచింది, హంగ్ వచ్చేసి ఈ ఒక్క స్థానంలో వచ్చేసి. ఇంకేంటి అంటే కార్పొరేషన్ డివిజన్లు 414 డివిజన్లు ఉన్నాయి. కార్పొరేషన్ డివిజన్లు 378. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి 378 కార్పొరేషన్ డివిజన్ల యొక్క రిజల్ట్ వచ్చాయి. ఈ వచ్చిన రిజల్ట్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే కాంగ్రెస్ 176, బీఆర్ఎస్ 53, బీజేపీ 73, ఒదేర్స్ 76 వరకు గెలుచుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు అంటే మెజార్టీ సీట్లు సాధించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇంతకుముందు మన సర్పంచ్ ఎలక్షన్ జరిగాయి ఈ 2 months బ్యాక్. ఆ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించడం జరిగింది. అలాగే మన మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది కూడా ఆసక్తి చూపారు, మొగ్గు చూపారు. వి హోప్ అంటే మీ అందరికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ గురించి మీ అందరికి కూడా ఒక రఫ్ ఐడియా వచ్చి ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించడం జరిగింది. దాని తర్వాత బీఆర్ఎస్ కూడా చాలా గట్టిపోటు ఇచ్చింది, కానీ బీఆర్ఎస్ మాత్రం కొన్ని సీట్లను గెలిచింది. అంటే రఫ్ ఐడియాగా మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే 2500 అంటే 116 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 27. అంటే మీరు ఒక 80% నుంచి 20% అనుకోండి. అంటే చిన్నగా లెవెల్గా కూడా టీఆర్ఎస్ పార్టీ పెరుగుతూ వస్తూ ఉంది. మీ అందరూ కూడా అంటే నేను కూడా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్కి ఓటేయడం జరిగింది. మాది కూడా తెలంగాణ కాబట్టి మీరు ఎవరైనా తెలంగాణ వాసులు ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు కంపల్సరీ ఏ పార్టీకి ఓటేసారో కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేకపోతే మీరు ఎక్కడి నుంచో ఈ వీడియో చూస్తున్నారో కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతిరోజు కూడా నేను తరపు నుంచి ఒక వీడియో కంపల్సరీ వస్తూ ఉంటుంది, ఒక బ్రీఫ్ ఐడియా కోసం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై. సారీ మీ అందరికీ కూడా హంగ్ గురించి చెప్దాం అనుకున్నాను, కానీ అదొకటి మిస్ అయిపోయింది. హంగ్ అంటే ఏం లేదండి, ఒక పార్టీ కనుక అంటే ఒక ఊర్లో మనం ఎగ్జాంపుల్గా ఒక మున్సిపాలిటీ క్యాడర్ని తీసుకున్నట్టయితే ఆ క్యాడర్లో వచ్చేసి ఒక 35 వార్డులు ఉన్నాయి. ఆ 35 వార్డులలో అన్ని పార్టీలు కలిసి మెజార్టీ స్థానాలు సాధించకపోతే, అంటే ఏదైతే చైర్మన్ పదవి కోసం మన కనీసం 30 నుంచి అంటే 23 నుంచి 28 వార్డులు గెలుచుకోవాల్సి వస్తుంది. అంటే మనం అంటే ఒక మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే అప్పుడు ఈ చైర్మన్ పదవి వస్తుంది. ఏ పార్టీ కూడా ఈ మున్సిపాలిటీ పదవికి అంటే ఈ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం సరి అయిన స్థానాలు రాకపోతే మనం దాన్ని హంగ్ అంటాం. అలాగే హంగ్ ఆల్ ఓవర్గా చూసుకున్నట్టయితే ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీలలో ఒక 33 హంగ్ ఉంది. అలాగే మనం ఇంకా కొన్ని ఈ కార్పొరేషన్ డివిజన్లో చూసుకున్నట్టయితే హంగ్ ఏర్పడింది. ఈ హంగ్ అనేవి ఎలా డిసైడ్ చేస్తామంటే ఏదైతే మ్యాక్సిమం టు మ్యాక్సిమం అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే ఈ హంగ్లో ఉన్న వ్యక్తుల్ని, అంటే ఏదైతే కొన్ని మేజర్ అంటే తక్కువ స్థానాలు ఉన్నాయని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి యాడ్ చేసుకొని ఈ అధికారంలో ఉన్న పార్టీ కంపల్సరీ మళ్ళీ అక్కడున్న మున్సిపల్ చైర్మన్ని, అక్కడున్న మున్సిపాలిటీని నిర్వహిస్తుంది, అధికారం చేపడుతుంది. మీ అందరికీ కూడా హంగ్ గురించి అందరికీ అర్థమైంది అనుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ 10 నిమిషాల్లో మీరు 5 నుంచి 10 నిమిషాలు చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.